నంద్యాల జిల్లా ఆలగడ్డ సెగ్మెంట్ పరిధిలో కేసీ కెనాల్ చివరి ఆయకట్ట వరకు రైతులకు నీరిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. దోర్నిపాడు సమీపంలోని కేసీ కెనాల్ 24వ లాక్ను అఖిలప్రియ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వైసీపీ నాయకులు పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఏం సాధిస్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత వైసీపీ నేతలకు ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయా అని అఖిలప్రియ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వాళ్ళ ఇళ్ల కాడికి వాళ్ళు పోయి కూర్చొని భోజనాలు కడుపు నిండా వాళ్ళు తిన్నారు. ప్రజల కడుపు కొడుతూ రైతులు కడుపు ఒక పక్కన కొడుతూనే వాళ్ళు కడుపు నిండా తినే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, వైసీపీ నాయకులు రేపు పోతిరెడ్డిపాడికి పోతారంట. ఏ ముఖం పెట్టుకొని పోతారు పోతిరెడ్డిపాడికి? అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎత్తిండకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చేదా? కేవలం ముద్దజల్లడానికి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ఈరోజు వాళ్ళు మీడియాని వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు వస్తే నీళ్లు రావు, రైతులు బాగుపడని చెప్పే పిచ్చి కూతలు కూసే వైసీపీ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పక్కన పెట్టమని చెప్పినాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే